ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో మన దేశం గర్వపడే అనేక పనులు చేసింది. చంద్రుడి సౌత్ పోల్ పైన ల్యాండ్ అయిన మొదటి దేశంగా మన ఇస్రో రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతోపాటు ఈ ప్రపంచంలో అతి తక్కువ బడ్జెట్లో ఇంతగా సక్సెస్ సాధించిన ఏకైక అంతరిక్ష సంస్థ మన ఇస్రో. అయితే ఇప్పుడు మన ఇస్రో ప్రమాదంలో ఉంది. ఎందుకంటే ఇస్రోని వదిలి సైంటిస్టులు వెళ్ళిపోతున్నారు. లాస్ట్ 1-2 మంత్స్లో దాదాపు 100 కన్నా ఎక్కువ మంది సైంటిస్టులు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఇలా సైంటిస్టులు వెళ్ళిపోవడంతో భవిష్యత్తులో ఇస్రో చేయబోయే మేజర్ మిషన్స్ గగన్యాన్, చంద్రయాన్ లాంటివి ఎఫెక్ట్ కాబోతున్నాయి. అయితే మన సైంటిస్టులు ఇస్రో వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నారు? అసలు ఇస్రోలో ఏం జరుగుతుంది? ఇది న్యాచురల్గా జరుగుతున్న ప్రాసెసా లేదా ఇస్రో పైన ఏదైనా కుట్ర జరుగుతుందా? దీంతో పాటు ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏమిటంటే మన హైదరాబాద్కి చెందిన ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్కై రూట్ మొట్టమొదటిసారిగా సొంతంగా రాకెట్ తయారు చేసి శాటిలైట్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఇది మామూలు విజయం కాదు. ఇలా ఇప్పటి వరకు కేవలం అమెరికా, రష్యా అండ్ చైనాకు చెందిన ప్రైవేట్ కంపెనీస్ మాత్రమే చేయగలిగాయి. మనది 4వ దేశం. టెక్నికల్గా చెప్పాలి అంటే మనది 3వ దేశం. ఎందుకంటే చైనాలో పేరుకు ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, కానీ వాటిని వెనక నుంచి కంట్రోల్ చేసేది అక్కడి గవర్నమెంట్. అయితే ఈ సక్సెస్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కానీ అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే, ఈ వీడియో మీకు నచ్చితే, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. కొన్ని రోజుల నుంచి మీడియాలో ఇదిగో ఇలాంటి ఆర్టికల్స్ వస్తున్నాయి. ఇందులో వీళ్ళు చెప్తున్నారు ఇస్రో నుంచి 100 మంది సైంటిస్టులు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు అని. సైంటిస్టులు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు వేరే దేశానికి లేదా వేరే దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీకి వెళ్ళట్లేదు. చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ని వదిలి ప్రైవేట్ స్పేస్ కంపెనీలో జాయిన్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 2020లో సెంట్రల్ గవర్నమెంట్ స్పేస్ సెక్టార్ని ప్రైవేట్ కంపెనీస్ కోసం ఓపెన్ చేసింది. అంటే ఇకపై ప్రైవేట్ కంపెనీస్ కూడా రాకెట్లను తయారు చేసి శాటిలైట్స్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టొచ్చు. దీన్ని ఒక బిజినెస్ లాగా కమర్షియలైజ్ చేయొచ్చు అని పర్మిషన్ ఇచ్చింది. అప్పటి నుంచి మన దేశంలో అనేక స్పేస్ ప్రైవేట్ కంపెనీస్ ఏర్పడ్డాయి. అందులో ప్రధానమైనవి అగ్నికూల్, స్కై రూట్, పిక్సెల్స్ ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళ దగ్గర మిలియన్స్ ఆఫ్ డాలర్స్ల ఫండింగ్ ఉంది. అండ్ కొన్ని కంపెనీస్ యూనికార్న్స్గా కూడా మారాయి. అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్ల ఫండింగ్ కలిగి ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్లో ఇండియన్స్ ఖచ్చితంగా ఉంటారు. మీరు అమెరికా, యూరోపియన్ దేశాలకు వెళ్ళి అక్కడి కంపెనీస్లో టాప్ పొజిషన్లో ఎవరు ఉన్నారని చూస్తే మ్యాక్సిమం ఇండియన్సే ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సత్య నాదెల్లా, సుందర్ పిచై ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి భారతీయులు స్పేస్ సెక్టార్లోకి వస్తున్నారు అంటే వాళ్ళ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి విదేశీ కంపెనీలు, ఇన్వెస్టర్లు రెడీగా ఉంటారు. అలా మన దేశంలో క్రియేట్ అయిన ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ మిలియన్స్ ఆఫ్ డాలర్ల ఫండ్ని రేజ్ చేశాయి. ఈ విధంగా మన దేశంలో క్రియేట్ అయిన ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ దగ్గర కావలసినంత డబ్బు ఉంది. కానీ ఆ కంపెనీ రన్ అవ్వాలి, వాళ్ళు రాకెట్లు తయారు చేయాలి, శాటిలైట్స్ తయారు చేయాలి అంటే స్కిల్స్ కలిగిన సైంటిస్టులు కావాలి. కానీ మన దేశంలో ఇప్పటి వరకు శాటిలైట్ తయారు చేసే, రాకెట్స్ తయారు చేసే కంపెనీలు లేవు. ఉన్నది గవర్నమెంట్ కంపెనీస్ మాత్రమే. కాబట్టి ఈ ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కలిగిన సైంటిస్టులను తమ వైపు అట్రాక్ట్ చేయడానికి ఇస్రో అండ్ ఇతర గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న సైంటిస్టులకు పెద్ద పెద్ద ఆఫర్లు ఇస్తున్నాయి. అండ్ ఇది కంప్లీట్గా లీగల్ కూడా. వేరే కంపెనీలో ఉన్న టాలెంట్ని ఎక్కువ మనీ, సర్వీస్, ఇతర ఫెసిలిటీస్ ఆఫర్ చేసి మన కంపెనీలోకి తెచ్చుకోవచ్చు. అందులో ఎటువంటి తప్పు లేదు. సో ఇలాంటి ఆపర్చునిటీ ఇప్పుడు ఇండియాలో క్రియేట్ అయింది. అందుకే ఇస్రోలో పనిచేసే టాప్ సైంటిస్టులు తమ లైఫ్ని ఇంకా బెటర్ చేసుకోవడానికి, ఇంకా ఎక్కువ సంపాదించేందుకు ప్రైవేట్ సెక్టార్స్కి వచ్చేస్తున్నారు. అయితే ఇలా జరగడం ఇస్రోకి ప్రమాదమా అంటే ఎస్. అండ్ ఇలా ఇస్రో నుంచి బయటకి వెళ్ళిపోయే సైంటిస్టులను మనం హేట్ చేయాలా అంటే నో. ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన ప్లేస్లో ఉద్యోగం చేసుకునే హక్కు ఉంటుంది. ఇప్పుడు ఇస్రోలో శాలరీస్ ప్రైవేట్ కంపెనీస్ అంతా ఉండవు. ఇస్రో సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి గవర్నమెంట్ తగిన శాలరీ మాత్రమే ఇస్తుంది. గవర్నమెంట్ ఇచ్చే శాలరీతో లక్షాధికారి, కోటీశ్వరుడు అవ్వాలి అంటే అది సాధ్యం కాని విషయం. అలాంటప్పుడు మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు సైంటిస్టులు ప్రైవేట్ సెక్టార్కి షిఫ్ట్ అవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. బై ద వే, ఇలా కేవలం మన ఇస్రోతోనే కాదు, అమెరికన్ స్పేస్ ఏజెన్సీ అయిన నాసాతో కూడా జరిగింది.
2025 జూలై రిపోర్ట్ ప్రకారం నాసాలో 20% టాప్ సైంటిస్టులు తమ ఉద్యోగాలు వదిలి ప్రైవేట్ కంపెనీస్కి వెళ్ళిపోయారు. వీళ్ళంతా ఎక్కడ జాయిన్ అయ్యారు అంటే స్పేస్ ఎక్స్, బ్లూ ఒరిజిన్ ఇంకా ఇతర యూరోపియన్ అండ్ అమెరికన్ ప్రైవేట్ స్పేస్ కంపెనీస్లో చేరారు. ఎందుకు? వాళ్ళకు ప్రైవేట్ కంపెనీస్ ఇంకా బెటర్ ఫెసిలిటీ, బెటర్ శాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇలాన్ మాస్క్ దగ్గర కావలసినంత డబ్బు ఉంది, అతని దగ్గర డబ్బుకు కొదువలేదు. అందుకే అతను ఖచ్చితంగా తన దగ్గర బెస్ట్ స్పేస్ సైంటిస్టులు పనిచేయాలి అనుకుంటాడు. అందుకోసం అతను నాసా నుంచి సైంటిస్టులను వందల వేల కోట్ల రూపాయలు పెట్టి కొనేశాడు. నెలకు 5 లక్షలు 10 లక్షలు సంపాదించే ఉద్యోగికి సడన్గా 50 లక్షలు ఇస్తాను అంటే రాకుండా ఉంటారా చెప్పండి? సో అదే నాసాతో జరిగింది, ఇప్పుడు మన ఇండియాలో ఇస్రోతో జరుగుతుంది. ఎలాగో మనం శాలరీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇస్రో సైంటిస్టుల శాలరీస్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. నేను ఇక్కడ ఎగ్జాక్ట్ నెంబర్స్ చెప్పట్లేదు, యావరేజ్గా చెప్తున్నాను. ఒక మీడియం లెవెల్ సైంటిస్ట్కి ఇస్రోలో నెలకు ₹1,00,000 శాలరీ ఉంటుంది. దాంతోపాటు హోమ్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, ట్రావెల్ ఇతర ఫెసిలిటీస్ ఉంటాయి. అదే టాప్ లెవెల్ సైంటిస్ట్కి అంటే ఒక 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన సైంటిస్ట్కి కూడా శాలరీ 2 నుంచి 2.5 లక్షల రూపాయలు మాత్రమే ఉంటుంది. అదే మీరు నాసా విషయానికి వస్తే నాసాలో సైంటిస్టులకు ఎంట్రీ లెవెల్లోనే మినిమం నెలకు 5 లక్షలు 6 లక్షల రూపాయల శాలరీ ఉంటుంది. వాళ్ళ ఇయర్లీ ప్యాకేజ్ 60 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. టాప్ సైంటిస్టులకి 15-20 లక్షల శాలరీ పర్ మంత్ ఉంటుంది. వాళ్ళ ప్యాకేజ్ 2 నుంచి 3 కోట్ల వరకు ఉంటుంది. నాసా బడ్జెట్ ఎక్కువ కాబట్టి వాళ్ళ శాలరీ ఆ లెవెల్లో ఉంటుంది. ఇక మన దేశంలో ఉన్న ప్రైవేట్ కంపెనీస్ యొక్క శాలరీస్ గురించి మాట్లాడదాం. నేను మీకు ఇందాక చెప్పినట్టు అగ్నికూల్, స్కై రూట్, పిక్సెల్ లాంటి ప్రామినెంట్ స్పేస్ స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. ఉదాహరణకి పిక్సెల్ కంపెనీలో సైంటిస్టుల శాలరీ విషయానికి వస్తే ఎంట్రీ లెవెల్ సైంటిస్ట్కి 9 లక్షల రూపాయల యాన్యువల్ ప్యాకేజ్ ఉంటుంది. అదే మీడియం రేంజ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 20 నుంచి 30 లక్షల ప్యాకేజ్ ఉంటుంది. అదే 10 అంతకన్నా ఎక్కువ సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే 40-50 లక్షల ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు. ఇది ఇస్రో ఇచ్చే శాలరీ కంటే చాలా ఎక్కువ. అందుకే సైంటిస్టులు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి కూడా ఈ ప్రైవేట్ కంపెనీస్లో జాయిన్ అవుతున్నారు. అలాగే ఇస్రో లాంటి గవర్నమెంట్ కంపెనీస్లో ఎంత హార్డ్ వర్క్ చేసినా ప్రాపర్ అప్రిషియేషన్ దొరకదు. మీరు గవర్నమెంట్ సెక్టార్లో చూడండి, బాగా కష్టపడి పనిచేసే వారికి అసలు ఏమీ పనిచేయని వారికి పెద్దగా తేడా ఉండదు. ఈక్వల్గా చూస్తారు, ప్రమోషన్, శాలరీ హైక్ ఈక్వల్గా ఉంటాయి. అందుకే పని చేయాలి అనుకునే వారికి కూడా మోటివేషన్ ఉండదు. కానీ ప్రైవేట్ సెక్టార్లో అలా కాదు. అక్కడ మీ టాలెంట్కి వాల్యూ ఇస్తారు. మీరు కంపెనీకి యాడ్ చేసే వాల్యూ బట్టి మీకు ప్రమోషన్, శాలరీ హైక్స్ ఉంటాయి. మంచి రికగ్నేషన్ కూడా ఉంటుంది. దానికోసమే ఇప్పుడు ఇస్రో సైంటిస్టులు ప్రైవేట్ కంపెనీస్లో జాయిన్ అవుతున్నారు. దీనివల్ల ఖచ్చితంగా ఇస్రో వీక్ అవుతుంది. ఇస్రో భవిష్యత్తులో చేసే మిషన్ గగన్యాన్, చంద్రయాన్ లాంటివి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. మరి దీన్ని అవాయిడ్ చేసేందుకు గవర్నమెంట్ ఏం చేయాలి అనే విషయానికి వస్తే ఇస్రో బడ్జెట్ని పెంచాలి. అలాగే సైంటిస్టుల శాలరీ వాళ్ళు చేసే పని, వాళ్ళు యాడ్ చేసే వాల్యూ ప్రకారం పెంచాలి. నాకు నిజంగా చాలా బాధగా అనిపించే విషయం ఏమిటంటే మన దేశంలో మిలిటరీ అండ్ సైంటిస్టులకు తగిన శాలరీ ఇప్పటికీ ఇవ్వట్లేదు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సైనికులకి అండ్ సైంటిస్టుల శాలరీ విషయంలో ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండకూడదు. వాళ్ళ పనికి తగ్గట్టుగా ఇంకా ఎక్కువ శాలరీ ఇచ్చినా తప్పులేదు. ఎందుకంటే ఇవి దేశ భవిష్యత్తును మార్చే ఉద్యోగాలు, దేశ ప్రొటెక్షన్ని మేక్ షూర్ చేసే ఉద్యోగాలు. అందుకే వీళ్ళ బడ్జెట్ అండ్ శాలరీని గవర్నమెంట్ పెంచితే బాగుంటుంది. దానికి బదులు ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసా? సైంటిస్టులు ఉద్యోగం వదిలి వెళ్లకుండా రూల్స్ని స్ట్రిక్ట్ చేశారు. ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళపైన కండిషన్స్ పెట్టారు. ఇలా చేసి మనం సైంటిస్టులను ఎక్కువ రోజులు ఆపలేము. సైంటిస్టులు సొంత ఇంట్రెస్ట్తో స్వతహాగా ఇస్రోకి రావాలి. కానీ ఇప్పుడు ఇస్రో విషయంలో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చూసి భవిష్యత్తులో యువ సైంటిస్టులు ఇస్రోకి రావాలి అంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే జాయిన్ అవ్వడం ఈజీ కానీ బయటకు రావడం కష్టం అని ఆలోచిస్తారు. అలాగే మన దేశంలో ప్రభుత్వాలు ఫ్రీబీస్ పైన పెట్టిన శ్రద్ధను ఈ సైంటిస్టుల పైన పెట్టరు. రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది. మహారాష్ట్రలో లాడ్లీ బెహన్ అని ఒక స్కీమ్ ఉంది. అందులో ప్రతి నెల మహిళల అకౌంట్లో 2,000-3,000 రూపాయలు వేస్తారు. అయితే దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తే దీని ద్వారా బెనిఫిట్ అవుతున్న 30% మహిళలు 97 లక్షల అకౌంట్స్ ఫేక్ అని తెలిసింది. అంటే ఇన్ని రోజులు మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 14,000 కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తుంది. ఈ డబ్బును ఇస్రోకి ఇచ్చి ఉంటే స్పేస్ టెక్నాలజీలో మనం ఎంతో ముందుండే వాళ్ళం. అందుకే గవర్నమెంట్లు ఈ ఫ్రీబీస్ని తగ్గించి టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. కానీ మన దురదృష్టం ఏమిటంటే
ప్రజెంట్ పవర్లో ఉన్న బీజేపీ ఫ్రీబీస్ పైనే ఫోకస్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. అయితే ఒకవైపు దేశం మొత్తం గర్వపడేలా చేసిన ఇస్రో వీక్ అవుతుందని బాధపడాలా, లేదా మన దేశంలో ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని సంతోషపడాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే జస్ట్ 2 రోజుల క్రితం జూలై 18న శ్రీహరికోట నుంచి హైదరాబాద్కు చెందిన స్కై రూట్ అనే ప్రైవేట్ స్పేస్ కంపెనీ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ రాకెట్ని అంతరిక్షంలోకి లాంచ్ చేసి శాటిలైట్ని ఆర్బిట్లో ప్రవేశపెట్టింది. ఇది మామూలు సక్సెస్ కాదు. ఇక్కడ స్కై రూట్ కంపెనీ లాంచ్ చేసింది కేవలం ఒక శాటిలైట్ని కాదు, ఒక అతిపెద్ద ఇండస్ట్రీని. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఇప్పటి వరకు కేవలం అమెరికా, రష్యా అండ్ చైనా ఈ 3 దేశాల ప్రైవేట్ కంపెనీస్ మాత్రమే స్పేస్లో శాటిలైట్స్ని లాంచ్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. మనది 4వ దేశం. చైనాని ఇక్కడ మనం కౌంట్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే చైనాలో చెప్పుకోవడానికి ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, కానీ వాటిని వెనక నుంచి కంట్రోల్ చేసేది మాత్రం గవర్నమెంటే. కాబట్టి అమెరికా, రష్యా తర్వాత సక్సెస్ఫుల్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ కలిగిన 3వ దేశం మన భారత్. ఇక ఈ ఘనత సాధించిన స్కై రూట్ కంపెనీ విషయానికి వస్తే దీన్ని స్టార్ట్ చేసింది కూడా 2 యువ ఇస్రో సైంటిస్టులు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రజెంట్ స్కై రూట్ కంపెనీలో పనిచేస్తున్న సైంటిస్టుల యావరేజ్ ఏజ్ 28 సంవత్సరాల కన్నా తక్కువ. అంటే ఈ కంపెనీలో పనిచేసే మ్యాక్సిమం సైంటిస్టులు జెన్జీలే. ఇది మన భారత జెన్జీల పవర్. ఈ కంపెనీ 2018లో హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. దీన్ని స్టార్ట్ చేసింది పవన్ కుమార్ గారు అండ్ నాగభరత్ గారు. వీళ్ళు ఐఐటి అల్యూమిని అండ్ ఇంతకు ముందు ఇస్రోలో పనిచేసిన యువ సైంటిస్టులు. అమేజింగ్ విషయం ఏమిటంటే ఈ కంపెనీ తమ ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ సక్సెస్ని సాధించింది. ఈ మిషన్ పేరు ఆగమన్. సంస్కృతంలో దీని మీనింగ్ అరైవల్ అని. ఈ రాకెట్ యొక్క ఎత్తు 20 నుంచి 24 మీటర్లు ఉంటుంది. అండ్ ఇది 350 కేజీల పేలోడ్ని ఎర్త్ ఆర్బిట్లో సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసింది. అండ్ ఈ రాకెట్ యొక్క ఇంజన్ పేరేంటో తెలుసా? కలాం. అబ్దుల్ కలాం గారిని గౌరవిస్తూ ఈ పేరును పెట్టారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రజెంట్ ప్రపంచంలో టాప్ పొజిషన్లో ఉన్న ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఈ విధంగా సక్సెస్ సాధించేందుకు 4 అటెంప్ట్లు చేసింది. అంటే 3 సార్లు ఫెయిల్ అయి 4వసారి ఆ కంపెనీ సక్సెస్ అయింది. కానీ మన స్కై రూట్ ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ని సాధించింది. ఇది నిజంగా ఇలాన్ మాస్క్ని కూడా ఆశ్చర్యపరిచే విషయం. దీని తర్వాత ఈ కంపెనీ విక్రమ్ 2 అనే రాకెట్ను కూడా త్వరలో లాంచ్ చేయబోతోంది. అందులో పేలోడ్ కెపాసిటీని 900 కేజీలకు పెంచబోతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, స్కై రూట్ కంపెనీ సాధించిన ఈ విజయం మామూలు విజయం కాదు. భవిష్యత్తులో స్పేస్ రంగం మొత్తాన్ని మన ఇండియానే ఏలబోతోంది. అతి తక్కువ బడ్జెట్ కలిగిన ఇస్రో స్పేస్ రంగంలో తన రిమార్క్ని చూపించింది. ప్రపంచ దేశాల అప్రిషియేషన్ని సాధించింది. అలాంటిది అన్ని రకాల ఫండింగ్ కలిగిన ప్రైవేట్ కంపెనీస్ మన దేశంలో అనేకం క్రియేట్ అవుతున్నాయి. అవి ఎంతటి ఘనతను సాధిస్తాయో మనం వేచి చూడాలి. గ్యారంటీగా చెప్తున్నాను, స్పేస్ సెక్టార్ యొక్క ఫ్యూచర్ మన ఇండియానే కాబోతోంది. ఇది ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయం. ఈ వీడియోని పెద్దవాళ్ళు చూస్తుంటే మీ పిల్లలకి ఈ స్పేస్ కంపెనీ గురించి చెప్పండి. వాళ్ళు సాధిస్తున్న విజయాల గురించి చెప్పండి. స్పేస్ కంపెనీస్ ఎలా ఆపరేట్ అవుతాయి, రాకెట్స్ అంటే ఏంటి, శాటిలైట్స్ అంటే ఏంటి అనే విషయాన్ని వాళ్ళకు తెలియజేయండి. చిన్న వయసు నుంచే వాళ్ళ మైండ్లో స్పేస్ పట్ల ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయండి. ఎందుకంటే భవిష్యత్తులో ఇది అతిపెద్ద ఇండస్ట్రీ కాబోతోంది. అనేక వేల అవకాశాలు క్రియేట్ కాబోతున్నాయి. ప్రైవేట్ కంపెనీస్ ఎంత డెవలప్ అయినా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా ఇస్రో కూడా అంతే పవర్ఫుల్గా ఉండాలి. ఇస్రో మన దేశంలో క్రియేట్ అయ్యే ఈ ప్రైవేట్ కంపెనీస్ అన్నిటికీ గాడ్ ఫాదర్గా ఉండి గైడ్ చేసే పొజిషన్లో ఉండాలి. కానీ ఇప్పుడు ఈ సంస్థ వీక్ అవుతుంది. ఇలా జరగకుండా ఉండేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? సైంటిస్టుల శాలరీస్ని పెంచాలా? ఇస్రో బడ్జెట్ని ఇంక్రీజ్ చేయాలా? మన గవర్నమెంట్ ఈ ఫ్రీబీస్ పైన పెట్టే డబ్బుని డెవలప్మెంట్ పైన, ఎస్పెషల్లీ టెక్నాలజీ డెవలప్మెంట్ పైన ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు? ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.